హలో అండి. స్పెషల్ రసం మీకోసం మీ పద్మలత కొట్టి. చూడండి, ఫస్ట్ ఉల్లిపాయలు అయితే టక్ 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 తరిగేస్తున్నాను. ఉల్లిపాయలు ఒక్క ఉల్లిపాయ తీసుకున్నానండి. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. ఎందుకంటే ఉల్లిపాయ లేనిదే రసం టేస్ట్ రాదు కాబట్టి ఖచ్చితంగా ఉల్లిపాయ వేయాలి. సో ఉల్లిపాయ తరిగేసి పక్కకు పెట్టేసుకున్నాను చూడండి. అలాగే ఇందులోకి ఇంకా కరివేపాకు, అలాగే టమాటాలు. ఈ టమాటాలు కూడా మా ఇంట్లోని మా టెర్రస్లో పండిన టమాటాలండి. అందుకే నేను స్పెషల్ రసం అని అన్నాను. అలాగే ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా మీకు స్పెషల్గానే ఉంటాయి. సో ఈ టమాటాలన్నీ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని రెడీ చేసుకున్న తర్వాత ఈ టమాటాలు మేడ మీద ఈరోజే కోసిన స్పెషల్ టమాటాలండి. ఫ్రెష్గా ఉన్నాయి అన్నీ కూడా. అయితే చిన్న పెద్ద అన్ని రకాలు ఉంటాయి, ఎందుకంటే ఇంట్లో పండిన పంట కాబట్టి ఆర్గానిక్గా వీటికి ఏమీ వేయకుండా మనము పండిస్తాం కాబట్టి ఇవి అలాగే ఉంటాయి. అయితే రంగు కూడా చూడండి, ఒకటి ఎల్లోగా పండినట్టుగా పండింది. అయితే నేను ఒకసారి ఎల్లో టమాటా వేసాను, కానీ అవి ఎల్లో టమాటా అయితే కొన్ని రోజులు పండి మరి తర్వాత పండలేదు. స్పెషల్ టమాటా అనమాట ఎందుకో. అయితే ఇప్పుడు మాత్రం ఈ చెట్టుకే రెడ్కి బదులు ఎల్లో వచ్చింది. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదైనా సరే టమాటోస్ రెడీ. అలాగే పోపు వేస్తాను. పోపులో ఆయిల్, పోపులో మనం ఎప్పుడు వేసుకునేటట్టే జీలకర్ర, ఆవాలు, అలాగే మనం కొద్దిగా నూనె వేసేసి చిటపటలాడుతూ ఉంటే మనము ఎండుమిరపకాయ వేసేస్తాం. ఎండుమిరపకాయ వేసేసి అటు ఇటు కలిపిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏమో ఉల్లిపాయలు వేసేస్తాం అనమాట. ఉల్లిపాయలు వేసేసి ఒక రెండు వేపుడు అటు ఇటు వేయించేసిన తర్వాత బాగా మనం కుదిపేసి పెట్టేసాను. ఇది వేగుతూ ఉండగానే 2 పచ్చిమిరపకాయలు పడేయండి. ఇంకేంటి అద్భుతం, అప్పుడే వాసన మంచిగా వస్తూ ఉంటుంది, పోపు వాసన. అలాగే వెంటనే టమాటో వేసేసి ఇది కూడా టకటక కుదిపేయండి అంతే. సో ఇది ముద్ద పచ్చడిలా కావాలనుకోండి, నీళ్ళు వేయకండి. అదే మీకు అలా కాకుండా అన్నంలో కలుపుకునే పద్ధతిగా కాకుండా కావాలి అంటే కరివేపాకు కూడా వేసేసుకొని ఇలాగ కలిపేసి వాటర్ వేసేస్తాం అనమాట. సో కరివేపాకు వేసి ఇంకానే గుమ్మని వాసన వచ్చిందండి. ఇంకా ఇందులో పసుపు కొద్దిగా, అలాగే ఇంకేంటి వేయాలి చెప్పండి, ఇంకేంటి వేయలేదు. ఇందులోని కొంచెం ఉప్పు వేసేస్తాం అనమాట. ఉప్పు వేసేసి కడిపేసుకుంటాం. చెంచా ఉప్పు, అర చెంచా ఉప్పు, ఇలా కాదండి, మనకి ఎంత కావాలంటే అంత ఉప్పు అనమాట. అలాగే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అన్నట్లు మధ్యలోనే కొంచెం ఇంగువ వేసేసుకోగానే ఆడిపోతుందండి. వెంటనే దీన్ని మేషతో కొద్దిగా అలా నలిపేసుకున్నాం అనుకోండి, వెంటనే ఉడికిపోయింది, మెత్తగా ముద్దలా అయిపోతుంది. అయితే మనం ఎందుకు ఇలా చేస్తాము అంటే పచ్చిమిరపకాయ వాసన, అలాగే మనం పచ్చిమిరపకాయ ఇలా తినలేం కదా. సో పచ్చిమిరపకాయ వాసన ముద్ద కావాలంటే ఇలా తినేవచ్చు అన్నంలో కలుపుకొని. లేదు నాకు అలా కాదు రసంలా కావాలంటే వాటర్, ఒక 2 గ్లాసులు వాటర్ వేసేయండి. బాగా ఉడికించేయాలి. ఉడుకుతూ ఉండగా ఇప్పుడు ఉన్నదండి దీంట్లోని మనం వేసుకోవాల్సిన వస్తువులు ఉంటాయి కదా. ఇంకాను టమాటో రసంలో ఇప్పటికీ మనం ఏం వేసుకున్నాము, ఉప్పు వేసుకున్నాము, కొంచెం కారం కూడా వేసేసుకోవాలన్నమాట. కారం వేసేసి కలిపేసుకుంటే అది ఉడకప్పుడే పట్టేసింది కూడాను. 2-3 ఉడుకులు బాగా రావాలండి. బాగా వస్తే అన్నీ కూడా మిక్స్ అవుతాయి అన్నమాట, టేస్ట్లన్నీ కూడా. సో 2-3 సార్లు అలా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఇంకా ఏం వేయాలి చెప్పండి. మనము ఇది సాంబార్ పౌడర్ కదా, రసం పౌడర్. సాంబార్ పౌడర్ వేరు, రసం పౌడర్ వేరు. అలాగే ఇది ఆమ్చూర్ పౌడర్ అన్నమాట. అంటే కొంచెం పులుపు రావడానికి మనం ఏంటంటే మ్యాంగో ఉంటుంది కదా, దాని పౌడర్ కొద్దిగా వేసాను అనమాట. చింతపండు వేయలేదు ఇందులోని. సో ఇది అయిపోయిన తర్వాత బాగా ఉడికించేయాలండి. పూర్తిగా ఉడికించేసుకొని ఇంకేంటి రసం రెడీ.